నమస్కారం. నేను జనార్దన్ శ్రీకాంత్ ఒప్పిన. ఈరోజు 88వ వార్డు పాత వార్డు 57 నరవ గ్రామంలో ఇక్కడ మీరు చూసినట్లయితే సుమారు 13/1/2020న 15 లక్షల వ్యయంతో ఈ రోడ్డు వేస్తామని చెప్పి గౌరవనీయులు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ్యులు అదీప్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఈ యొక్క శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. 10 నెలలు గడుస్తుంది. మా ఊరికి వచ్చిన ఏకైక 15 లక్షల శాంక్షన్ 2 సంవత్సరాల ఎమ్మెల్యే పరిధిలో 15 లక్షలు మాత్రం వచ్చింది. అది కూడా రూపాయి పని. ఇక్కడ మనం చూసినట్లయితే రూపాయి పని. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా రోడ్డు ఉంది. ఇక్కడ నుంచి అసలు రోడ్డు పనులు ఏమీ జరగలేదు. దయచేసి ఎమ్మెల్యే గారు అదేవిధంగా అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వాన్ని కోరుతుందనగా దయచేసి అభివృద్ధి చూపించండి. జనాలకి వెళ్ళే రోడ్డు మార్గాన్ని వేయండి. మీరు శిలాఫలకాలతో అయిపోకండి. రోడ్లు వేసి రోడ్ల మీద జనాలకి ఫెసిలిటీస్ ఏర్పరచమని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని కోరుచున్నాం. జై జనసేన, జై హింద్. నమస్కారం. నేను మీ జనార్దన్ శ్రీకాంత్ ఒబ్బిన అండి. యాక్చువల్గా ఈరోజు 88వ వార్డు నరవ గ్రామంలో కేవలం 15 లక్షలు వ్యయంతో అప్పుడు 13/1/2020న 15 లక్షల వ్యయంతో 10 నెలల క్రితం శంకుస్థాపన చేశారు. చాలా గ్రాండ్గా మన ఎమ్మెల్యే అన్నవరెడ్డి అమర్రాజ్ గారు. మనం ఒక నెల రోజుల ముందు జనసేన పార్టీ తరఫున ఒక వీడియో రూపంలో ప్రభుత్వ అధికారులకి మరియు రిప్రజెంటేషన్ కూడా జీవీఎంసీ అధికారులకి సంబంధిత అధికారులకి 10 నెలలు అవుతున్న ఇక్కడ రోడ్డు పనులు చేయలేదని చెప్పి మనం ప్రశ్నించగానే ఈ రోజు నుంచి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈరోజు ఇక్కడ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి. లాస్ట్ చివరికి గ్రావెల్ కూడా వేయడం జరిగింది. సో అందరికీ కోరుకునేది ఏమనగా ప్రభుత్వ అధికారులకి ఈరోజు పనులు చేసినందుకు జనసేన పార్టీ తరఫున మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి, చాలా రోడ్లు చేయవలసి ఉన్నాయి. యంత్రాంగం ఇమీడియట్గా 88వ వార్డులకి ఎక్కువ నిధులు కేటాయించి రోడ్లు డ్రైనేజీలు ఏర్పరచమని ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధికారిని, పాలక నాయకుల్ని కోరుకుంటున్నాం. జై జనసేన.